నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మానసిక వ్యాకులత మందులతో తగ్గుతుందా, తొలిచూలుకు ఎలా సిద్ధం కావాలి, ఐయుఐతో గర్భధారణ సాధ్యమేనా, ఇంకా హెల్త్ టిప్, పరీక్షలు, ప్రేమలో విఫలమైనప్పుడు, ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆర్థిక బాధలు తట్టుకోలేనప్పుడు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు మనలో కొంతమంది ఆందోళన స్థాయి దాటి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్ నుంచి బయటపడలేక చివరికి ఆత్మహత్యలకు సైతం సిద్ధపడుతూ ఉంటారు. మన దేశంలో సుమారు 20% మందికి పైగా మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్నారని ఒక అంచనా. ఈ నేపథ్యంలో మనిషిని శారీరకంగా మానసికంగా నిర్వీర్యం చేసే కుంగుబాటుకు కారణాలు, దాని నుంచి బయటపడే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ ఇదొక అంతులేని మానసిక వ్యధ. అనుక్షణం ఆవేదన మనిషిని మానసికంగా కుంగతీస్తుంది. నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్వేదం ఇవన్నీ మనిషి జీవితాన్ని విషాదానికి ప్రతిరూపంలా మార్చేస్తాయి. శారీరకంగా మానసికంగా మనిషిని నిర్వీర్యం చేసే కుంగుబాటుకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు, పరీక్షలలో ఫెయిల్ కావడం, ఆత్మీయులు మృతి చెందడం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనిషికి తీవ్రమైన మానసిక వ్యాకులతను తెచ్చిపెట్టేవే. కొన్ని కుటుంబాల్లో డిప్రెషన్ అనేది వంశపారంపర్యంగా కూడా కనిపిస్తుంటుంది. ఇక తరచూ సోకే ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా జబ్బుల మూలంగా కూడా కొంతమందిలో తాత్కాలికంగా డిప్రెషన్ కనిపిస్తుంటుంది. డిప్రెషన్ అంటే కనుక ఒక ఆత్మన్యూన్యత భావం. ఇది ఒక వీక్నెస్ కాదు, ఒక బలహీనత కాదు. ప్రతి మనిషికి ఏర్పడేటటువంటి ఒక మానసికపరమైనటువంటి సంఘర్షణ. జీవితంలో ఏదో ఒక సమయం సందర్భంలో ప్రతి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. అయితే మైల్డా, మోడరేటా, సివియరా అంటే వాళ్ళుగానే అందులో నడుచుకుని బయటకు రావడం జరిగిందా, వాళ్ళు బయటకు రాలేకపోతున్నారా, ఎవరన్నా హెల్ప్ తీసుకున్నారా అన్నది ఒక ఫ్యాక్టరు. రెండోది ఏంటంటే కనుక డిప్రెషన్ అనేటటువంటి మూడ్లో వాళ్ళు ఎంతకాలం ఉన్నారు అన్నది రెండో ఫ్యాక్టరు. మూడో ఫ్యాక్టరు కేవలం కుటుంబ సభ్యుల ద్వారానో లేదంటే ఇంటి పరిధిలోనే దానికి సొల్యూషన్ దొరికిందా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అన్నది మూడో అంశం. అయితే లక్షణాలు ఏంటి? బాధ కలగటమే డిప్రెషనా, 1-2 రోజులు ఏడుస్తే డిప్రెషనా, ఒక రోజు తిండి మానేస్తే డిప్రెషనా, 2-3 రోజులు నిద్ర పట్టకపోతే డిప్రెషన్ అంటే కాదు. దీర్ఘకాలికంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ మినిమం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICD-10 ఆర్ DSM-5 క్రైటీరియా ప్రకారము మినిమం 2 వీక్స్ పాటు ఒక విధమైనటువంటి విపరీతమైన మానసిక ఒత్తిడి, ప్రతి చిన్నదానికి భావోద్రేకం అవటం, చిరాకు, కోపము, ఏడుపు రావటము, ఏదో గుండె భారంగా అనిపించటము, ఏ పని చేయాలన్నా కన్ఫ్యూజన్గా ఉండటము, ఏ పని చేయబుద్ధి అవ్వకపోవటము, ఏ పని మీద ఇంట్రెస్ట్ పోవటము, మోటివేషన్ లేకపోవటం, ఇంట్రెస్ట్ పనికి పట్టడం, చిన్న పని కూడా చాలా ఎక్కువ టైం పట్టడము, ఇదివరకు ఇంట్రెస్టింగ్గా చేసేటటువంటి పనులన్నీ తీసి పక్కన పెట్టడము, చేసే పని మీద దృష్టి పెట్టలేకపోవటము, ఆకలి తగ్గటము, నిద్ర పట్టకపోవటము, జీవితం ఇలా ఉంటే ఏంటి, బ్రతకవలసినటువంటి అవసరం ఏముంది, చనిపోతే బాగుండు అనుకునేటటువంటి ఆలోచనలు రావటము. అయితే ఇది మినిమం ఒక 2 వీక్స్ పాటు ఉండాలి అని మనం అంటూ ఉంటాం. ఎందుకు అంటే కనుక అంటే మనం ఎప్పుడైతే కనుక దీన్ని ఒక రియల్ అంటే ఒక నార్మల్ మూడ్ ఫీలింగ్ నుంచి ఒక డిజీజ్ ప్యాటర్న్లోకి వెళ్తుంది అంటే కనుక ప్రధానంగా దానికి టైం ఫ్రేము, సివియారిటీ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. సో 2 వీక్స్. మరి దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఒకటి ఎక్కువ కాలం ఇలా ఉంటే కనుక మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాడైపోతుంది. మూడోది అన్నీ ఉన్నా కూడా, చాలా సంతోషాలు ఉన్నా కూడా, కొన్ని సందర్భాల్లో లేనటువంటి పరిస్థితులు అలా ఉన్నా కూడా, అన్ని విధాలుగా సాటిస్ఫైడ్గా ఉన్నా కూడా జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్, హ్యాపీనెస్ అన్నది పోతుంది. సో వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఓవరాల్గా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. వీటన్నిటిలోంచి నేను బయటికి రావాలి అని అనుకుంటే కొంతమంది ఆల్కహాల్కి కానీ, మాదక ద్రవ్యాలకు కానీ, లేదంటే స్మోకింగ్ కానీ ఇటువైపు మళ్ళీపోతూ ఉంటారు. దాన్ని కోమార్బిడిటీ అంటూ ఉంటాను. అంటే రెండు సైడ్లు ప్రాబ్లంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికంగా కుంగిపోవడం, డిప్రెషన్కు లోను కావడం అనేది ఎక్కువగా వృద్ధుల్లోనూ మహిళల్లోనే కనిపిస్తుందని అనుకుంటారు చాలామంది. కానీ ఉత్సాహంతో ఉరకలెత్తే కుర్రకారులోనూ డిప్రెషన్ ఛాయలు కనిపిస్తుంటాయి. ప్రేమలో ఓడిపోయినప్పుడు, పరీక్షలు తప్పినప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు యువతరంలో మానసికంగా కుంగుబాటు అనేది కనిపిస్తుంది. ఇలాంటప్పుడు యువతరం అంతులేని నైరాశ్యానికి లోనవుతుంటుంది. ఎప్పుడూ ఆత్మన్యూనతా భావం పీడిస్తూ ఉంటుంది. ఎప్పుడూ నిరాశగా ఉంటారు. ఏ విషయాలపై ఆసక్తి ఉండదు. కొంతమందిలో నిద్ర తక్కువైతే మరికొంతమందిలో నిద్ర ఎక్కువగా ఉంటుంది.
కొందరికి ఆకలి ఎక్కువైతే మరికొందరికి అసలు ఆకలే ఉండదు. డిప్రెషన్ బాధితుల్లో కొంతమందికి విపరీతమైన ఆవేశం ఉంటుంది. కుంగుబాటు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కూడా చేస్తుంటారు. ఒక అపోహ ఏంటంటే కనుక డిప్రెషన్ అనేటటువంటిది కేవలం ఏదో ఒక పెద్ద సమస్య ఉంటేనే డిప్రెషన్ అన్నది వస్తుంది, సమస్యలు లేని నాకు ఎందుకు నేను ఇలా ఉన్నాను అనేటటువంటి ప్రశ్న వాళ్ళు ప్రశ్నించుకుంటూ ట్రీట్మెంట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒకటి. ఏమీ లేకపోయినా కూడా 70% ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడా బ్రెయిన్ అనేటటువంటిది కూడా ఒక అలసటకి గురైనప్పుడు బయట ఏ సమస్య లేకపోయినా డిప్రెషన్ రావచ్చు. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ట్రీట్మెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా లేను, ఎందుకు నాకు ఇలా అయ్యింది అనేది ఒకటి. అంటే నేను ఇంతకుముందు ధైర్యంగా ఉండేవాడిని, కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, పాజిటివ్గా ఉండేవాడిని, నలుగురితో కలిసిమెలిసి తిరిగేవాడిని, నేను ఎందుకు ఇలా అయిపోయాను అనేటటువంటి ఉద్దేశంతో ఇది నేను కాదేమో, కొద్ది టైం ఇద్దామని చెప్పి రోజులు నెల సంవత్సరాలు అవుతూ ఉంటుంది. ఆ విధంగా పోస్ట్పోన్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి అపోహలు ఉండటం వల్ల డిప్రెషన్, అసలు డిప్రెషన్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే కనుక ఒక క్రమపద్ధతి అయినటువంటి జీవితం, ఒక స్టేబుల్ అండ్ స్టాండర్డ్ జీవన విధాన శైలి అనేది చాలా ఇంపార్టెంట్. తినే తిండి, నిద్ర, ఈ రెండు చాలా ముఖ్యం అనమాట మనసుకి కానీ మైండ్కి కానీ. ఎన్ని గంటలు పడుకుంటున్నాం, యావరేజ్గా ఎంత కాదు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు మినిమం 6 to 8 hours మధ్యలో మనం పడుకుంటున్నామా, ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైంకి లెగుస్తున్నాం, మన జీవితంలో ఒక ఎక్సర్సైజ్ అనేటటువంటి అంశం అనేది ఉందా, కంప్లీట్గా వర్క్ అనేటటువంటి స్ట్రెస్లో మనం కొట్టుకుపోతున్నాం, ఒక మినిమం 30 to 45 minutes మనకంటూ ఒక హాబీ ఇంట్రెస్ట్ మనం టైం తీసుకుంటున్నామా, ఫ్యామిలీ టైం అనేటటువంటిది ఉంటుందా, ఇలాంటివి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి, అంటే రాకుండా ఉండటానికి యోగా కానీ, మెడిటేషన్ చేయటం కానీ, ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేటటువంటి కౌన్సిలింగ్ టెక్నిక్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇవి చేస్తూ ఉన్నా కూడా మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి నిద్ర పట్టక ఇంకా డిటీరేట్ అవుతున్నాం అంటే కనుక ఖచ్చితంగా యాంటీ డిప్రెసెంట్స్ అనేటటువంటి చక్కటి మెడికేషన్స్ ఉన్నాయి. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. వాటికి బానిసలు అయిపోతాం, అలవాటు అయిపోతాం అనేటటువంటి ఒకప్పుడు మాటలు, ఇవన్నీ అపోహలు మాత్రమే. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనోవ్యాధికి మందు లేదని, ఒకసారి డిప్రెషన్ బారిన పడితే ఇక దాని నుంచి కోలుకోవడం అసాధ్యమనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. అలాగే మానసిక రుగ్మతలకు వాడే మందులతో దుష్ఫలితాలు కనిపిస్తాయని నమ్ముతుంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే. భావోద్వేగాలను ఎప్పటికప్పుడు సన్నిహితులతో పంచుకుంటూ ఉంటే డిప్రెషన్ నుంచి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు. ఉదాహరణకు వివాహ బంధానికి సంబంధించిన సమస్యల వలన డిప్రెషన్కు గురైతే కౌన్సిలింగ్ విధానం ద్వారా సమస్యను పరిష్కరించి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంటి కోసం ప్లాన్ వేసుకుంటాం, కారు కోసం ప్లాన్ వేసుకుంటాం, బడ్జెట్, సదుపాయాల వంటివన్నీ చూసుకుని చర్చించుకుని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన, అతి మధురమైన ఘట్టం గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి, ఎంత ముందుగా సన్నద్ధం కావాలి. గర్భధారణ ఆషామాషి వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక, మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి పండంటి పాపాయి సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట గంతులేయాలంటే గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం చాలా అవసరం. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ మనం ప్లాన్ చేసుకునే ముందు ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఇది వయసును బట్టి ఉంటుంది. మొదటి గర్భం కావాలి అనుకున్నప్పుడు 21-29 ఏళ్ల మధ్యలో గర్భం దాలిస్తేను కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది తొందరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి వాళ్ళు పెళ్ళైన 6 నెలల కల్లా గర్భం రావట్లేదని వచ్చేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. అలాగే లేటుగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, అంటే 30 ఏళ్ళకి అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు, కొంతమంది మాకు 3-4 ఏళ్ల దాకా పిల్లలు మేము కనదలుచుకోలేదండి అని కూడా వస్తున్నారు. దానికి ఏం చేయాలి మేము అని. మొట్టమొదటి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటేను, ముఖ్యంగాను ఆడవాళ్ళకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాలు పెరుగుతాయి. దాని తర్వాత అండాలు రావు. అంటే మన వయసు ఎలా పెరుగుతుంటే ఆ అండాల వయసు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఒక 35 ఏళ్ళు అయిపోయిన తర్వాత అండాల నిల్వ తగ్గిపోతుంది మనకి. దానివల్ల గర్భధారణ అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి 30 ఏళ్ల తర్వాతనే పెళ్ళైతే గనక వెంటనే వాళ్ళు ప్లాన్ చేసుకోవడము మంచిది. అలాగే 20-22 ఏళ్ల మధ్యలో పెళ్ళయిందనుకోండి, వాళ్ళు 2-3 ఏళ్ల దాకా దాన్ని దాటేయచ్చు. మొట్టమొదట భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు బిడ్డని కంటే పెంచగలిగిన స్తోమత ఉందా లేదా అన్నది ఆలోచన చేసుకుని
ఇది ప్లాన్ చేసుకుంటే మంచిది. మన శరీరంలోని కీళ్ళన్నింటిలోనూ మనం భుజం కీలును ఎక్కువగా కదిలిస్తూ ఉంటాము. మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజాన్ని ఉపయోగించాల్సిందే. ఇంతటి కీలకమైన భుజం కీలులో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తంగా రోజువారీ పనులన్నీ కష్టంగా మారిపోతాయి. భుజం బిగుసుకుపోవడం, భుజం పట్టేయడం, కీలు పక్కకు కదిలిపోవడం, ఇలా భుజానికి సంబంధించి చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. భుజం పట్టేయడాన్ని, బిర్రుగా బిగుసుకుపోవడాన్ని డాక్టర్లు ఫ్రోజన్ షోల్డర్గా పిలుస్తారు. బిగిసిన భుజానికి తనవైన ప్రత్యేక చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్. ఫ్రోజన్ షోల్డర్కి సుఖీభవ వెల్నెస్ కేంద్రంలోని నిపుణులు అందిస్తోన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్లన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయడం నుంచి కీలు పక్కకు జరిగిపోవడం వరకు భుజం కీలుకు చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. 40 ఏళ్లు దాటిన వాళ్లలో సాధారణంగా భుజం నొప్పికి ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య కారణంగా కనిపిస్తుంటుంది. భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలీదు కానీ సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో భుజం కీలు బిగుసుకుపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. భుజం బిగుసుకుపోయినప్పుడు చేతి కదలికలు కష్టంగా మారిపోతాయి. భుజమంతా పట్టేసినట్టుగా ఉంటుంది. భుజం బిగుసుకుపోవడం వల్ల తలెత్తే సమస్యలకు సంప్రదాయ వైద్య విధానాలు చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగాలతో సమ్మిశ్రమ కలయిక అయినటువంటి వైద్యంతో ఫ్రోజన్ షోల్డర్ సమస్యను చక్కగా తగ్గించుకోవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్లో ఈ సమస్యకు చక్కని పరిష్కార మార్గాలు అందిస్తున్నారు. భుజానికి సంబంధించిన సమస్యలన్నింటికీ విశ్రాంతి తొలి చికిత్స. భుజానికి చాలినంత విశ్రాంతినివ్వడం వల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక భుజంలో సమస్యలకు హాట్ ఫర్మెంటేషన్ పద్ధతి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఔషధ గుణాలు కలిగిన గోరువెచ్చని నూనెల్ని స్పాంజి ద్వారా మసాజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల భుజంలో నొప్పి బాగా తగ్గుతుంది. ఈ పద్ధతి వల్ల భుజంలోని కండరాల బిగుతు తగ్గుతుంది. కండరాలు కొత్త శక్తిని పుంజుకుంటాయి. అలాగే సముద్రపు ఉప్పును వేయించి కొన్ని ఔషధాలు జతచేసి దాన్ని శుభ్రమైన వస్త్రంలో వేసి మూటగట్టి కండరాల మీద కాపడం పెట్టడం పద్ధతి సాల్ట్ పోట్లీ కూడా బాగా పనిచేస్తుంది. ఇలా చేయటం వల్ల కూడా భుజంలోని కండరాల బిగుతు, నొప్పి లాంటివి తగ్గుతాయి. భుజం కండరాల్లో ఒత్తిడి తగ్గుతుంది. కండరాలకు ఉపశమనం కలిగి కొత్త జవసత్వాలు సంతరించుకుంటాయి. ఫ్రోజన్ షోల్డర్ సమస్యకు లోకల్ స్టీమ్ అనే స్వేదన చికిత్స కూడా మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా వివిధ రకాల ఔషధ గుణాలతో కూడిన వనమూలికలను నీటిలో వేసి ఆ నీటిని బాగా మరిగిస్తూ దేహానికి ఆవిరి పడతారు. ఈ విధానంలో ఒంట్లోని మలినాలన్నీ స్వేదగ్రంథుల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కీళ్లు, కండరాల్లో వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్లు బిగుసుకుపోవడం అనేది బాగా తగ్గుతుంది. కీళ్ల కదలికలు సులువుగా మారతాయి. ఈ చికిత్సలతో పాటు భుజంలో సమస్యల్ని తగ్గించడానికి అనువైన యోగాసనాల్ని కూడా నేర్పిస్తారు. అలాగే ఆహారపరమైన మార్పులు, జీవనశైలి జాగ్రత్తల్ని కూడా సూచిస్తారు. మరిన్ని వివరాల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్లో సంప్రదించవచ్చు. పెళ్ళయ్యాక మొదటి 2-3 ఏళ్లలోనే చాలామందికి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. అయితే కొంతమంది దంపతులకు మాత్రం సంతానం అనేది తీరని కలగా మిగిలిపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గర్భధారణ జరగని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సహజ పద్ధతిలో గర్భం సాధ్యం కాని వారికి ఇవాళ చాలా రకాల కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో IUI పద్ధతిని ముందుగా చెప్పుకోవాలి. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని భార్య గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం ద్వారా సంతాన సాఫల్యత అవకాశాలను పెంచే IUI విధానం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. IUI అంటే ఏంటి? ఎప్పుడు సూచిస్తారు? IUI అనేది చాలా కామన్ ట్రీట్మెంట్. చాలా వరకు అంటే ఫర్టిలిటీ డాక్టర్సే కాకుండా మామూలుగా మనకున్న గైనకాలజిస్ట్ కూడా IUI అనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది అంటే
దంపతులకి ఎవరికైతే కలవడంలో ఇబ్బంది ఉంది, లైంగికంగా కలవడంలో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఐయుఐ అనేది కరెక్ట్ పద్ధతి వాళ్ళకి. ఆర్ సమ్ టైమ్స్ వైఫ్స్కి ఏమవుతుందంటే వాజిస్నిస్మస్ అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఐయుఐ ఇస్ రైట్ ట్రీట్మెంట్. ఎందుకంటే అలాంటి వాళ్ళకి కొంచెం అనెస్థిషియాలో కూడా మనకి ఈ స్పర్మ్ని లోపల ఇంజెక్ట్ చేయడం అనేది చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడైతే మనము ఎగ్స్ కోసము ఇంజెక్షన్స్ అలాంటివి ఇవ్వడం చేస్తామో అప్పుడు స్పర్మ్ వైపు నుంచి కూడా కొంచెం క్వాలిటీ పెంచుకోవాలి అన్నప్పుడు ఐయుఐ చేస్తాము. అండ్ బార్డర్ లైన్ స్పర్మ్ కౌంట్స్ అంటే మరీ మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ చాలా అంటే నార్మల్గా ఉండడం కాకుండా బార్డర్ లైన్లో ఉంటాయి. అంటే 10 మిలియన్ 15 మిలియన్ అలా ఉంది. మొటిలిటీలో ఏమన్నా కొంచెం బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఐయుఐ అనేది ఆప్షన్ అడ్వైస్ చేస్తాము. బట్ స్పర్మ్ కౌంట్స్ బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి, 10 మిలియన్ కంటే తక్కువ ఉండడము, మొటిలిటీ 0 అట్లా ఉండడం, అలాంటి వాళ్ళకి ఇంకా ఐవీఎఫ్ఏ అవసరం. బట్ కొంచెం మైనర్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ ఈజ్ గుడ్. అండ్ సమ్టైమ్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ నువ్వు ఎన్ని టెస్టులు చేసినా కూడా అసలు ప్రాబ్లం ఎక్కడుందనేది తెలియదు. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ కొంచెం ఎంపెడికల్గా ఇస్తాం. ఎంపెడికల్గా ఇన్ ద సెన్స్ అండం క్వాలిటీ పెంచడానికి ఇంజెక్షన్స్, స్పర్మ్ క్వాలిటీ పెంచడానికి ఐయుఐ చేయడం అనేది చేస్తాం. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 30% కపుల్స్కి ఇలాంటి ప్రాబ్లంతోనే బాధపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఐయుఐ ద్వారా సక్సెస్ రేట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఎవరికైతే డోనర్ స్పర్మ్తోనే మనం చేయాలి. ఇప్పుడు వైఫ్ ఎగ్స్ బాగానే ఉంటాయి, హస్బెండ్ స్పర్మ్స్ 0 ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఇంకా డోనర్ స్పర్మే ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఐయుఐ విత్ డోనర్ స్పర్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఐయుఐ పద్ధతి ఎలా ఉంటుంది? సంతాన సాఫల్యత ఎలా పెరుగుతుంది? ఐయుఐ ట్రీట్మెంట్ వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్గా ఏం చేస్తామంటే ఇప్పుడు వైఫ్కి పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో తనకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి తనకి ఎగ్ క్వాలిటీ నాణ్యత అది మనం పెంచడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో అలాంటి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఒక 9 to 10 days అలా తీసుకుంటారు. అండ్ అండం గ్రోత్ ఎట్లా ఉంది అనేది మనం స్కాన్లో చూసుకుంటాం. అండం ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యి రిలీజ్కి రెడీగా ఉంది అనుకున్నప్పుడు ఈ ఐయుఐ చేయడం జరుగుతుంది. సో ఐయుఐ కోసము హస్బెండ్ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసి తన శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. శాంపుల్ కూడా ఎలా అంటే ఒక 3 నుంచి 5 దినాలు దూరంగా ఉండి అబ్స్టినెన్స్ ఉండి శాంపుల్ ఇక్కడ హాస్పిటల్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక గంట ప్రాసెస్ టైం ఉంటుంది ల్యాబ్లో. సో ఆ గంట ప్రాసెస్లో ఏం చేస్తారంటే దాంట్లో స్పర్మ్లో ఆ సీమెన్లో ఉన్న డెడ్ స్పర్మ్స్ డెబ్రీ అదంతా కూడా సెపరేట్ అవుతుంది. వాష్ చేసిన తర్వాత ఒక 0.3 ml క్వాంటిటీ తీసుకుంటాం. 0.3 mlలో మనకి హైలీ కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్ ఉంటుంది. ఇప్పుడు శాంపుల్ ఇచ్చేక ముందు ఒక 30 మిలియన్ కౌంట్ ఉందనుకోండి, మనం వాష్ చేసిన తర్వాత అది ఒక 50 మిలియన్ 60 మిలియన్ కూడా వెళ్తుంది. సో ఇలా చేయడంతో ఏమవుతుందంటే చాలా బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని మనం తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని వైఫ్ యూట్రస్లోకి ఒక ఐయుఐ క్యాథెటర్ అని ఉంటుంది. అది ఒక చిన్న ప్లాస్టిక్ క్యాథెటర్, వెరీ డెలికేట్ క్యాథెటర్. దాని ద్వారా యూట్రస్లో ఇన్సెమినేట్ చేయడం జరుగుతుంది. అది వెరీ సింపుల్ ప్రొసీజర్. అది ఒక 5-minute ప్రొసీజర్. దాని తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఒక రెస్ట్ తీసుకోమంటాం ఒక 15 నిమిషాలు. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం బెస్ట్ పాసిబుల్ స్పర్మ్ని వీలైనంత దగ్గరగా ఎగ్కి పెట్టడం జరుగుతుంది. సో అలా పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో అలా చేసిన తర్వాత వాళ్ళు మామూలుగా ఇంకా వెళ్ళిన తర్వాత మామూలుగా ఇంట్లో నార్మల్గా కలవడము అదంతా కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా రెస్ట్రిక్షన్స్ లాంటివి ఉండవు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఈ పని చేయొచ్చు ఆ పని చేయకూడదు అలాంటివి కూడా ఉండవు. ట్రావెలింగ్ అదంతా కూడా ఇంకా మామూలుగానే అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్ట్రెన్యూస్ పనులు చేయకూడదు. ఆ 2 weeks తర్వాత మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది లేనిది తెలుస్తుంది. ఐయుఐ పద్ధతిలో విజయావకాశాలు ఎలా ఉంటాయి? ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక మంత్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది 20% ఉంటుంది. బట్ ఐయుఐ చేసినప్పుడు కూడా దాదాపుగా మనకి 20 to 25% ఇస్ ద సక్సెస్ రేట్ ఇన్ ఈచ్ సైకిల్. సో చాలామంది అనుకుంటారు ఇంత చేస్తున్నాము ఇంకా ఎక్కువ ఉండాలి, లేదు అంటే ఒక్క సైకిల్కి చాలా నిరాశపడ్డం అనేది చూస్తూ ఉంటాము. బట్ ఒక్క సైకిల్కి 20 to 25% కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. అందుకని ఒక 3 to 4 సైకిల్స్ మనం చేసుకోవచ్చు. 3 to 4 సైకిల్స్లో ఒక 60% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది దీని ద్వారా.
ఆ మిగతా వాళ్ళకి ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో బట్ అలా అని చెప్పేసి అందరికీ మనము 3 to 4 సైకిల్స్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మనం ఒక సైకిల్ చేసాం, రెస్పాన్స్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, ఇంకా అయినా కూడా రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళల్లో మనం ఇంకా మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ మనము IUIలో ఎగ్ సరిగ్గా పెరగకపోవడము, లేదు స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ కనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఇంకా మనము సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ చేయడం అవసరం లేదు. ఇంకా వాళ్ళకి డైరెక్ట్గా మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేయడం బెటర్. IUI పద్ధతిలో కూడా గర్భం రానప్పుడు ప్రత్యామ్నాయాలు ఏంటి? కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండడము ఆర్ ఎగ్ క్వాలిటీ బాగలేకపోవడము, అలాంటప్పుడు మనకి IUI ద్వారా సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు వాళ్ళకి ఒక 3-4 IUIs చేస్తాం, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ అడ్వైస్ చేస్తాం. బికాజ్ IUIలో అంతే హెల్ప్ చేయగలుగుతాం. మనం ఎగ్కి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంజెక్షన్స్ ఇవ్వగలుగుతాం, స్పర్మ్ని వాష్ చేసి చేయగలుగుతాం. బట్ ఏదైనా డిఫెక్ట్స్ అంటే స్పర్మ్ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయకపోవడము, లేదు పిండం సరిగ్గా ట్యూబ్లో ఫామ్ అవ్వడం లేదు, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు IUI ట్రీట్మెంట్ వాళ్ళకి హెల్ప్ ఉండదు. సో ఇంకా కొంచెం ఎక్కువ హెల్ప్ ఇవ్వాలి ఎగ్కి, స్పర్మ్కి అన్నప్పుడు మనము వాళ్ళకి IVF ట్రీట్మెంట్ అడ్వైస్ చేయగలుగుతాం. సో IUIతో అవ్వట్లేదు అని అంటే ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ IVFకి వెళ్ళాల్సిందే. సహజ పద్ధతిలో పిల్లలు పుట్టని దంపతులకు IUI పద్ధతిని నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. కనీసం 4-5 సార్లైనా IUIని ప్రయత్నించాలి. అప్పుడే గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలతో సతమతమవుతున్నప్పుడు 4 తులసాకులు వేసి మరిగించిన టీని తాగండి. వేధించే జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.